నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి దగ్గర ఉన్న సదర్మాటు కెనాలు ఖానాపూర్ కడం మండలాల రైతులకు వరప్రదానం. ఈ ఆనకట్ట సుమారు 12 నుంచి 13 వేల వరకు నీరును అందజేస్తోంది. రైతులు నీరుతో పనులు చేసుకోవడానికి ఈ రోజు నీరును విడుదల చేస్తారు. ఈ రోజు రైతుల కొరకు నీటిని విడుదల చేస్తున్నామని, నీరును వారం రోజుల పాటు ఉంటుందని, వారం బంద్ ఉండును అని, పొదుపు చేయాలని, ఆరుతడి పంటలు వేసుకోవాలని, అందరూ వరి పంటలు వేస్తున్నారని అన్నారు. సదర్మాట్ నుంచి ప్రత్యేక కెనాల్ ఇవ్వాలని సూచించారని, నేను కూడా మీకు హామీ ఇచ్చానని, కానీ కొత్త బ్యారేజీ నుంచి మనకేజ్ నీరు అందే విధంగా గోదావరిలో బండలను పగులగొట్టి సదర్మాటు నీరు వచ్చే విధంగా అధికారులకు సూచించామని, ఎవరు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. కొందరు మొన్న రైతులకు బోనస్ మరియు ప్రత్యేక కెనాల్ గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారు మాటలు నమ్మవద్దని సూచించారు. యాసంగి పంటలు అయిన తర్వాత ఖానాపూర్ ఖడం రైతులకు నీరు అందే విధంగా కెనాలు ప్యాచ్లన్నీ మరమ్మతులు చేపడతామని అన్నారు. విడుదల సందర్భంగా ఈరోజు నుండి గౌరవ ఎమ్మెల్యే గారు నీటి విడుదలను ప్రారంభించారు. మన రబీ సదర్మట ఆనికట్ కింద 13,000 ఎకరాల కోసం వారబందీ సిస్టంలో 7 రోజులు వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 7 రోజులు మనకు ఆన్ ఆఫ్ సిస్టమ్ ద్వారా నీటి విడుదల కార్యక్రమం కొనసాగుతుంది. ప్రత్యేకించి సదర్మట నీటిని విడుదల చేశాం. ఈ ఆయకట్టు కింద 12,000 నుంచి 13,000 వరకు ఆయకట్టు ఉంటుంది. మరి దానికంటే ముందు మేము ఆల్రెడీ కడెంలో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో అన్ని విషయాలను కొంత చర్చ చేశాం. దాని తర్వాత అధికారులను కూడా పిలిపించుకొని నేను ప్రత్యేకించి చర్చ చేయడం అనేది జరిగింది. ఈసారి వాటర్ ఏదైతే ఉందో వారబంది కింద అయితే మనోళ్ళు గతంలో మాట్లాడడం అనేది జరిగింది. దాని విషయంలో మళ్ళీ ఇంకొకసారి అవసరమైతే మాట్లాడతా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాం అంటే, అరుతడికి సంబంధించిన పంటలు ఎవరు కూడా వేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వరి వేయాలని అనుకుంటున్నారు. దాంతో చాలా రకాలుగా వాటర్ విషయంలో కొంత ఇబ్బంది అవుతుంది. అయినప్పటికీ ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నెల 2nd వీక్ ఆర్ 3rd వీక్ లోపల మరి సదర్మట బ్యారేజ్ని మనం ఇనాగ్రేట్ చేయబోతున్నాం. దాని ద్వారా నీటిని పూర్తి స్థాయిలో, ఇంతకుముందేమో ఎస్ఆర్ఎస్పీ నుంచి ఆలివోళ్ళు రావాలి, ఇప్పుడు ఇక్కడ నుంచే వస్తాయి. కాబట్టి దానికి సంబంధించిన మొన్న అధికారులందరూ కూడా నా దగ్గర పిలిపించుకొని మరి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో మనకు ఒక డిమాండ్ ఉండే. ఏం డిమాండ్ ఉండే? అక్కడి నుంచి ఇక్కడ వరకు కెనాల్ ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉండే. ఆ యొక్క కెనాల్ ఏర్పాటు చేయాలంటే సరే, మధ్యలో మనం కూడా అది హామీ కూడా మనకు జరిగింది. 100% చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కానీ అధికారుల సూచన మేరకు, ఎందుకంటే ఎవరైనా సరే ఇంజనీర్ సూచన మేరకు మనం 10 కూడా పనిచేయాలి. మరి దాన్ని ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు, ఏదైతే గోదావరిలో రైట్ సైడ్ వెళ్ళేటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో అక్కడ కొంత వాల్స్ కట్టాలని ఒక నిర్ణయం చేయడం అనేది జరిగింది. వాల్స్ కట్టకుండా దానికంటే ముందు మేము ఏం చేసామంటే, ఏదైతే గోదావరి లోపల నుండి రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళు ఉండే, ఆ రాళ్ళని కూడా మొత్తం బ్లష్ చేసేసి పక్కకి తీయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం అక్కడ వడ్లేని వాటర్ డైరెక్ట్ ఇక్కడ మేడంపల్లికి వస్తుందా లేదని చూస్తాం. ఒకవేళ డైరెక్ట్ మన దగ్గర రాకపోకుండా రైట్ సైడ్కి ఎక్కడైనా వాటర్ వెళ్తే అక్కడక్కడ మొత్తం వాల్స్ కట్టాలనుకో ప్లానింగ్ మేము చేయడం అనేది జరిగింది. అది ఇంజనీరింగ్ ప్లాన్, నా ప్లానింగ్ కాదు. కాబట్టి ఈ రకంగా చేయడంలో మనం పరిష్కార మార్గం ఏంటిది? ఎట్టి పరిస్థితుల్లో మేడంపల్లికి త్వరగా నీరు రావాలి, ఈ యొక్క ఆయకట్టుకు నీరు అందించాలి మన ప్రధానమైన లక్ష్యం. కాబట్టి అది కాకుండా మనం సపరేట్గా కెనాలనుకున్నప్పుడు అటవీ శాఖతోటి సమస్యలని మీ అందరికీ తెలుసు. మరి కోరి ఏరియా అనుకుంటే వాళ్ళు ఒక రకంగా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అటవీతోటి సమస్య ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇంజనీర్లు ఆలోచన చేసి మరి ఏదైతే గోదావరి లోపలన్నీ కూడా రాళ్ళన్నీ కూడా పగలగొట్టి మరి ఎక్కడైతే రైట్ సైడ్ ఈసారి మనం వాటర్ వదిలేక మనకు ఒక క్లారిటీ వస్తుంది. అసలు సదర్మటకు మనకు వాటర్ వస్తుందా లేకపోతే ఇంకెక్కడైనా వేస్టేజ్ వాటర్ కింద రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది అని చూసిన తర్వాత, ఒకవేళ ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడంతా కూడా వాల్స్ కట్టేసి ఆ వాటర్ని డైరెక్ట్గా మన దగ్గర వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. కాబట్టి రైతుల్ని నేను